అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం అంజనీ సుతుడు, పవనపుత్రుడు, అతి పరాక్రమవంతుడు, భక్తజన సులభుడు, ఆ రామచంద్రుని యొక్క పరమ భక్తుడు బజరంగ బలి, ఆ హనుమంతుడికి సంబంధించిన ఒక అద్భుతమైన, సులభమైన, అందరికీ ఇష్టమైన, ప్రతి ఒక్కరూ పాడుకోగలిగిన భజన్ని నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న భజన్ వీర హనుమాన అతి బలవానా రామనామ రసియోరే ప్రభుమను బసియోరే అంటూ హిందీలో సాగే చాలా మంచి భజన్ ఇది. ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో ఈ భజన్ చాలా చాలా ఫేమస్. ప్రతి ఒక్కరూ కూడా ఈ భజన్ని పాడుతూ ఉంటారు. మనం మన సంగీత సాధనాంజలిలో ఎన్నో అన్నమాచార్య కీర్తనలు, పురందరదాస్ కీర్తనలు, కృత్తులు, అలాగే కర్ణాటక సంగీతం క్లాసులు ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. అలాగే అందరూ పాడుకునేట్లు బాగా ప్రసిద్ధి చెందిన పాపులర్ భజన్స్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక ఈ భజన్ శంకరాభరణం రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. ఈరోజు మనం డి షార్ప్ అంటే 2.5 శృతిలో ఈ భజన్ని నేర్చుకుందాం. ఈ భజన్లో పల్లవి 5 చరణాలు ఉంటాయి. పల్లవి ఏ ట్యూన్లో ఉంటుందో చరణాలన్నీ కూడా సేమ్ అదే ట్యూన్లో ఉంటాయి. ఆ ట్యూన్ కూడా చాలా సులభంగా, అంటే ఎక్కువ హై పిచ్, లో పిచ్, గమకాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ముందు మనం భజన్ అంతా కూడా నేర్చుకుందాం. చివరిలో ఈ మొత్తం భజన్కి, ఎందుకంటే ఇది హిందీలో ఉంది కాబట్టి మనం దాని భావాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరైనా భావాన్ని నేర్చుకొని పాట నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి ఎండింగ్లో ఉన్న భావాన్ని విని తర్వాత ఈ పాటను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక పల్లవిని ఆరంభిద్దాం. వీర హనుమానా వీర హనుమానా అతి బలవానా అతి బలవానా. ఇలా భజన్ని స్టార్ట్ చేసేటప్పుడు వీర హనుమానా అంటూ, అలాగే అతి బలవానా అంటూ సస్టైన్ చేద్దాం. వీర హనుమానా వీర హనుమానా అతి బలవానా అతి బలవానా. వీర హనుమానా వీర హనుమానా అతి బలవానా అతి బలవానా. వీర హనుమానా అతి బలవానా వీర హనుమానా అతి బలవానా. రామ నామ రసియో రే రామ నామ రసియో రే ప్రభు मन बसियो रे प्रभु मन बसियो रे. राम नाम रसियो रे रसियो रे प्रभु मन बसियो रे बसियो रे. राम नाम रसियो रे राम नाम रसियो रे प्रभु मन बसियो रे प्रभु मन बसियो रे. वीर हनुमाना अति बलवाना वीर हनुमाना अति बलवाना वीर हनुमाना अति बलवाना वीर हनुमाना अति बलवाना. राम नाम रसियो रे प्रभु मन बसियो रे राम नाम रसियो रे प्रभु मन बसियो रे. राम नाम रसियो रे प्रभु मन बसियो रे राम नाम रसियो रे प्रभु मन बसियो रे. ఇది పల్లవి. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ పల్లవిలో వీర హనుమాన అతి బలవాన ఈ లైన్ని 2 టైమ్స్ పాడాలి. రామనామ రసియోరే ప్రభుమను బసియోరే ఈ లైన్ని కూడా 2 టైమ్స్ పాడి మళ్ళీ మొత్తం 2 లైన్లు కూడా ఒకసారి పాడాలి. ఇప్పుడు ఈ రిపిటేషన్స్ అంతా కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం. వీర హనుమానా అతి బలవానా वीर हनुमाना
अति बलवाना, वीर हनुमाना अति बलवाना। राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। जो कोई आवे, जो कोई आवे, अरज लगावे, अरज लगावे। जो कोई आवे, जो कोई आवे, अरज लगावे, अरज लगावे। सबकी सुनियो रे, सबकी सुनियो रे, प्रभु मन बसियो रे। प्रभु मन बसियो रे। सबकी सुनियो रे, सबकी सुनियो रे, प्रभु मन बसियो रे। प्रभु मन बसियो रे। जो कोई आवे, अरज लगावे, जो कोई आवे, अरज लगावे। जो कोई आवे, अरज लगावे, जो कोई आवे, अरज लगावे। सबकी सुनियो रे, प्रभु मन बसियो रे। 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 वीर हनुमाना अति बलवाना, वीर हनुमाना अति बलवाना। राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। ఇలా మొదటి చరణాన్ని కూడా అంటే ప్రతి చరణం కూడా ఫస్ట్ లైన్ 2 సార్లు, సెకండ్ లైన్ 2 సార్లు పాడి పల్లవి అంతా ఒకసారి పాడదాం. ఈ మొదటి చరణాన్ని కలిపి పాడదాం. जो कोई आवे, अरज लगावे, जो कोई आवे, अरज लगावे। सबकी सुनियो रे, प्रभु मन बसियो रे। सबकी सुनियो रे, प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। बजरंग बाला, बजरंग बाला, फेरु थारी माला, फेरु तारी माला। बजरंग बाला, बजरंग बाला, फेरु थारी माला, फेरु तारी माला। संकट हरियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे। प्रभु मन बसियो रे। संकट हरियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे। प्रभु मन बसियो रे। बजरंग बाला, फेरु थारी माला, बजरंग बाला, फेरु तारी माला। बजरंग बाला, फेरु थारी माला, बजरंग बाला, फेरु तारी माला। संकट हरियो रे, प्रभु मन बसियो रे। 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 वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। ना कोई संगी, ना कोई संगी, हाथ की तंगी, हाथ की तंगी। ना कोई संगी, ना कोई संगी, हाथ की तंगी, हाथ की तंगी। जल्दी हरियो रे,
जल्दी हरियो रे, प्रभु मन बसियो रे, प्रभु मन बसियो रे, जल्दी हरियो रे, जल्दी हरियो रे, प्रभु मन बसियो रे, प्रभु मन बसियो रे। ना कोई संगी हाथ की तंगी, 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 जल्दी हरियो रे, प्रभु मन बसियो रे, जल्दी हरियो रे, प्रभु मन बसियो रे, जल्दी हरियो रे, प्रभु मन बसियो रे, जल्दी हरियो रे, प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। अर्जी हमारी, अर्जी हमारी, मर्जी तुम्हारी, मर्जी तुम्हारी, अर्जी हमारी, अर्जी हमारी, मर्जी तुम्हारी, मर्जी तुम्हारी, कृपा करियो रे, कृपा करियो रे, प्रभु मन बसियो रे, प्रभु मन बसियो रे, कृपा करियो रे, कृपा करियो रे, प्रभु मन बसियो रे, प्रभु मन बसियो रे। अर्जी हमारी, मर्जी तुम्हारी, अर्जी हमारी, मर्जी तुम्हारी, अर्जी हमारी, मर्जी तुम्हारी, अर्जी हमारी, मर्जी तुम्हारी, कृपा करियो रे, प्रभु मन बसियो रे, कृपा करियो रे, प्रभु मन बसियो रे, कृपा करियो रे, प्रभु मन बसियो रे, कृपा करियो रे, प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। राम जी का प्यारा, राम जी का प्यारा, सिया का दुलारा, सिया का दुलारा, राम जी का प्यारा, राम जी का प्यारा, सिया का दुलारा, सिया का दुलारा, संकट हरियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे, प्रभु मन बसियो रे, संकट हरियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे, प्रभु मन बसियो रे। राम जी का प्यारा, सिया का दुलारा, 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 संकट हरियो रे, प्रभु मन बसियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे, संकट हरियो रे, प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे, प्रभु मन बसियो रे, राम नाम रसियो रे,
प्रभु मन बसियो रे। वीर हनुमाना अति बलवाना, वीर हनुमाना अति बलवाना, राम नाम रसियो रे प्रभु मन बसियो रे। 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 राम नाम रसियो रे। राम नाम रसियो रे प्रभु मन बसियो रे। बसियो रे। ఇలా మొత్తం అన్ని చరణాలు పాడేసిన తర్వాత ఆ వీర హనుమాన, ఇది భజన్ కాబట్టి ఆ టెంపో పెంచుతూ ఫాస్ట్గా పాడి ఇలా రామనామ రసియోరే ప్రభుమని బసియోరే కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే మన మనసుకు తగినట్లుగా ఆ భావానికి తగినట్లు అన్నిసార్లు రిపీట్ చేసి చివర్లో అలా స్లోగా ఎండ్ చేస్తే వినడానికి చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా పాడుకునేటటువంటి భజన ఇది. అంటే వింటున్నంతసేపు మనకు కూడా తెలియని ఒక ఉత్సాహం, ఆనందం కలిగించేటటువంటి భజన ఇది. ఆ హనుమంతుడిని చక్కగా వివరిస్తూ వర్ణిస్తూ సాగేటటువంటి ఈ భజనలోని ప్రతి పదానికి భావాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ భావం కూడా మీరు తెలుసుకుంటే ఆ పాటని పాడేటప్పుడు ఇంకా పాటను ఎంజాయ్ చేస్తూ పాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భావాన్ని, అర్థాన్ని తెలుసుకుందాం. ఈ భజనలో అతి సులభమైన పదాలతో ఆ హనుమంతుని గుణగణాలు, శక్తి సామర్థ్యాలు, రామభక్తి ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. భక్తులందరూ కలిసి తమ కష్టాలను, బాధలను, ఆపదలను, ఆటంకాలను అన్నింటినీ కూడా తొలగించమంటూ ఆ హనుమంతుణ్ణి వేడుకుంటున్నట్లుగా సాగుతుంది ఈ భజన్. ఓ హనుమంత, నీవు మాకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపించు అని ప్రార్థిస్తున్నట్లుగా సాగుతుంది ఈ భజన్. ఇక పల్లవిని మనం గమనించినట్లయితే, వీర హనుమాన, వీరుడు, అతి పరాక్రమవంతుడు ఆ హనుమంతుడు. అతి బలవాన, గొప్ప బలవంతుడు. ఆ హనుమంతుడికి మించిన ధీశాలి, బుద్ధిశాలి లేరనే చెప్పాలి. రామనామ రసియోరే, ఎల్లప్పుడూ ఆ రామనామమనే అమృతాన్ని గ్రోలేవాడు. అంటే ఎల్లప్పుడూ రామనామ స్మరణలో మునిగి తేలేవాడు ఆ ఆంజనేయుడు. ప్రభు మను బసియోరే, ప్రభువైనటువంటి ఆ శ్రీరామచంద్రుని మనస్సులో ఎల్లప్పుడూ నిండి ఉండేవాడు ఆ ఆంజనేయుడు, హనుమంతుడు. జో కొయి ఆవే అరజు లగావే. ఓ స్వామి హనుమంత, నీ దగ్గరకు ఎవరెవరైతే వచ్చి వారి విన్నపాలను, అభ్యర్థనలను, వారి మనసులోని మాటలను భక్తితో నీతో చెప్పుకుంటారో, విన్నవించుకుంటారో, సబ్కీ సునియోరే, వారందరి మొరలను కూడా నీవు దయతో వినాలయ్యా. ప్రభుమను బసియోరే, ఈ పదానికి మనం రెండు రకాల అర్థాలను చెప్పుకోవచ్చు. పల్లవిలో చెప్పుకున్నట్లుగా ప్రభువైన శ్రీరామచంద్రుని మనస్సులో ఎల్లప్పుడూ ఉండేవాడు అనే అర్థం ఒకటి. ఇంకొక అర్థం, మనం ఆ హనుమంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు, ప్రభు, ఓ ప్రభువైన హనుమంత, మను బసియోరే, నా మనస్సులో నివసించి ఉండు, ఎల్లప్పుడూ కూడా నీ మీదే నా దృష్టి ఉండేట్లు నన్ను ఆశీర్వదించు. వీర హనుమాన అతి బలవాన అంటున్నారు. బజరంగ్ బాల, బజరంగ్ అంటే వజ్రం లాంటి శరీరం కలిగి ఉన్నవాడు. వజ్రం చాలా గట్టిగా, దుర్భేద్యంగా ఉంటుంది. అటువంటి వజ్రం లాంటి దేహ దారుఢ్యం కలిగిన వాడు హనుమంతుడు. బాల అంటే గొప్ప బలవంతుడు. పేరు థారి మాల, పేరు అంటే స్మరించడం, థారి అంటే నీ యొక్క, మాల అంటే జపమాల. అంటే ఓ హనుమంత, ఎల్లప్పుడూ కూడా నేను నీ నామాన్ని స్మరిస్తూనే ఉంటాను, నిన్ను ధ్యానిస్తూనే ఉంటాను. అటువంటి నా యొక్క సంకట హరియోరే, నా సంకటాలను, కష్టాలను, ఆటంకాలను, ఆపదలను, బాధలను అన్నింటినీ కూడా తొలగించు. ప్రభుమను బసియోరే, ఆ ప్రభువైన శ్రీరామచంద్రుని మనస్సులో నిండి ఉన్న ఓ స్వామి హనుమంత, నా మనస్సులో కూడా కొలువై ఉండవయ్యా అంటున్నారు ఈ చరణంలో. నా కోయి సంగి, నాకు ఎలాంటి స్నేహితులు, మిత్రులు, సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు.
హాత్కి తంగి, నా చేతిలో ఎటువంటి డబ్బు సంపద లేదు, నేను చాలా కష్టంలో పేదరికంలో ఉన్నాను. జల్దీ హరియోరే, అటువంటి నా యొక్క కష్టాలనన్నింటినీ కూడా త్వరగా తొలగించు స్వామి. అంటే ఇక్కడ మనం అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంటూ ఆ హనుమంతుణ్ణి వేడుకుంటున్నాం. ప్రభుమన్ బసియోరే. ఇక తర్వాతి చరణం, అర్జీ హమారీ మర్జీ తుమ్హారీ. అర్జీ హమారి అంటే మేము మా అభ్యర్థనలను, విన్నపాలను అన్నింటినీ కూడా నీకు చెప్పుకుంటున్నాం. మర్జీ తుమ్హారి, మరి మా మనసులోని మాటలను, మేం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాలను, అభ్యర్థనలను మన్నిస్తావో మన్నించవో, మా కష్టాలను పోగొడతావో పోగొట్టవో, నువ్వెప్పుడూ మాకు తోడుగా ఉంటావో ఉండవో, నీ ఇష్టమయ్యా. కృపా కర్యోరే, దయతో నీ కృపని, నీ అనుగ్రహాన్ని నా పైన ఉంచు. ప్రభుమను బసియోరే, ఓ వీర హనుమానా అతి బలవానా. ఇక చివరి చరణం, రామజీకా ప్యారా, ఆ శ్రీరామచంద్రునికి చాలా చాలా ఇష్టమైన వాడివి నువ్వు. సియాకా దులారా, ఆ సీతామాతకు ప్రియమైన కుమారుడివి. సంకట హరియోరే, అటువంటి ఓ స్వామి హనుమంత, నా కష్టాలను, బాధలను, ఆటంకాలను, ఆపదలను, సంకటాలను అన్నింటినీ దయతో, ప్రేమతో తొలగించవయ్యా అంటూ మనం ఎంతో భక్తిగా, ఆర్ద్రంగా, నీవు లేక ఇంకా నాకేదీ లేదు, నీవే నాకు దిక్కు అన్న విధంగా ఈ భజన్లో ఆ బజరంగ బలిని, ఆ ఆంజనేయుణ్ణి, హనుమంతుణ్ణి వేడుకుంటున్నాం. ఈ భజన్ని ఈరోజు మనం ఏ విధంగా పాడాలో నేర్చుకున్నాం కదా. తర్వాతి వీడియోలో మొత్తం భజన్ని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కలిపి పాడుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చే లోపల మీరు ఈ వీడియో పెట్టుకుని 1-2 సార్లు ఎప్పుడు చెప్పుకున్న విధంగానే ఎక్కువ సార్లు వింటూ ఆ పదాలను ఎలా పలుకుతున్నాము, ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాం, ఏ లైన్ ఎన్నిసార్లు పాడుతున్నాం, ఆ ట్యూనింగ్ ఏ విధంగా ఉంది, మన వాయిస్ని మాడ్యులేట్ ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా గమనిస్తూ మీరు అంటే 1-2 సార్లు వినగానే చాలా సింపుల్గా ఉంది కదా, వచ్చేసింది అనిపిస్తుంది. అలా కాకుండా మీరు మళ్ళీ వింటూ ఉంటే ఇంకేదో కొత్తగా ఇక్కడ ఇంకేదో ఉందే అన్న విషయం మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఎక్కువ సార్లు ఈ వీడియో పెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. తరువాతి వీడియోలో మొత్తం పాటని కలిపి పాడుకుందాం. ఇక మీ అందరికీ తెలిసిందే, మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీరందరూ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, పాటలు, సంగీతం, భక్తి వీటన్నిటి మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మొత్తం పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.